హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ కిడ్ ఫిజ్. దయచేసి మీరు మా ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ఛానల్లో ఉండే ఎన్నో మంచి మంచి కథలను మీరు చూడవచ్చును. ఈరోజు మనం చెప్పుకునే కథ నిజమైన నాయకుడు. అనగనగా ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో బోలెడన్ని జంతువులు కలిసిమెలిసి జీవిస్తూ ఉండేవి. ఆ అడవికి రాజు ఒక పెద్ద పులి. దాని పేరు వీర. ఇది చాలా క్రూరమైన జంతువు. తనే అడవికి రాజునన్న గర్వంతో మిగతా జంతువులన్నీ ఎప్పుడూ భయపెడుతూ ఉండేది. అదే అడవిలో రాణి అనే ఒక అందమైన మరియు తెలివైన వడ్రంగి పెట్టె ఉండేది. ఇది చాలా మంచిది. అలాగే దానితో పాటు చింటూ అనే ఒక చిన్న కుందేలు పిల్ల ఉండేది. ఇది చాలా తెలివైనది, కానీ అంతే భయస్తురాలు. వాటితో పాటు మధు అనే ఒక జింక పిల్ల కూడా ఉండేది. ఇది చాలా మంచి మనసు కలది. అలాగే సోను అను ఒక కోతి ఉండేది. ఇది చాలా తింగరిది, ఎప్పుడూ అందరినీ వెటకారం చేస్తూ ఉండేది. అలాగే ఒక లక్కీ అనే జిత్తుల మారి నక్క కూడా ఉండేది. ఈ అడవిలో ఈ జంతువులన్నీ ఈ వీరాన్ని చూసి చాలా భయపడుతూ ఉండేవి. ప్రతిరోజు వీర అడవిలో పెద్దగా గర్జిస్తూ అటు ఇటు తిరుగుతూ అరుస్తూ ఉండేది. నేనే ఈ అడవికి రాజును, నన్నెవ్వరూ ఎదిరించలేరు. నా ముందు అందరూ తలదించుకొని ఉండాలి. ఎవరైనా ఎక్కువ తక్కువ చేస్తే వాళ్ళని చంపుకు తినేస్తాను అని అరుస్తూ గర్వంతో తిరుగుతూ ఉండేది. ఆ అరుపులు విని అడవిలో జంతువులన్నీ భయపడుతూ ఉండేవి. చింటూ అనే కుందేలు కూడా బాగా భయపడిపోతూ వీరాపులి అరుపులు విని పొదలు వెనక దాక్కుంటూ, అయ్యో వీర వచ్చేసాడు, మమ్మల్ని మళ్ళీ భయపెడతాడు. ఆ అరుపులు విని లక్కీ అనే నక్క వీరా ఎదురుగా వస్తూ, అయ్యో వీరా గారు, మీ శక్తిని చూసి అందరూ భయపడుతున్నారు. మీరు నిజంగా చాలా గొప్పవారు అని పులిని పొగడసాగింది. అసలే జిత్తులు మారి నక్క కదా, పులి నుండి తప్పించుకోవడానికి పులిని పొగుడుతూ ఉండేది. ఆ మాటలన్నీ వింటున్న రాణి అనే వడ్రంగి పిట్ట చెట్టుపై నుంచి వీరాన్ని చూస్తూ, బలం మాత్రమే కాదు వీరా, తెలివి దయ కూడా చాలా అవసరం. నువ్వు నిజమైన నాయకుడివి కావాలంటే అందరితో మంచిగా ఉండాలి అని చెప్తుంది. రాణి మాటలు విన్న వీరా నవ్వుతూ, హహహా, నువ్వు కూడా నన్ను బుద్ధులు నేర్పిస్తావా పిచ్చి పిట్ట? నాకు నీ ఉపదేశమేమీ అవసరం లేదు. నీ పని నువ్వు చూసుకో అని పొగరుగా అంది. అప్పుడు సోనీ కోతి వెటకారంగా నవ్వుతూ, ఓహో రాజా, నిజమైన నాయకుడు భయం వల్ల రాజు కాలేడు, ప్రేమ దయ మంచితనం వల్ల రాజు అవుతాడు అని వెటకారంగా చెప్పింది. ఈ మాటలు అన్నీ విన్న వీరాపులికి బాగా కోపం వచ్చింది. గుర్రుగా వాటి వైపు చూస్తూ, ఈ అడవిలో అందరికీ బాగా తెలుసు, ఎప్పటికీ నేనే ఈ అడవికి రాజును. నా అంత బలవంతులు ఎవ్వరూ లేరు. ఎవరైనా నన్ను ఎదుర్కోవాలని చూస్తే వాళ్ళకి మరణం తప్పదు అని గట్టిగా గర్జించసాగింది. ఇలా ఉండగా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు వీరాపులి ఏదో ఒక జంతువుని వేటాడి మాంసం తింటుండగా ఒక పెద్ద ఎముక వీరా నోట్లో ఇరుక్కుంది. అది చాలా బాధ పెట్టసాగింది. ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడింది వీరాపులి. వీరా దగ్గుతూ బాధపడుతూ, ఓహ్ అబ్బా, నా గొంతులో ఏదో ఇరుక్కుంది, ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది, ఎవరైనా దయచేసి నన్ను రక్షించండి అంటూ బాధగా అరవసాగింది. వీర అరుపులకు అడవిలో జంతువులన్నీ వీర దగ్గరగా వచ్చి చూస్తుంటాయి. వీర బాధపడుతూ, నన్ను రక్షించండి, నన్ను రక్షించండి, నన్ను రక్షించండి అని బాధగా అరవసాగాడు. ఆ అరుపులకు చింటూ కుందేలు పిల్ల భయంతో అటు ఇటు పరిగెట్టసాగింది. అయ్యో వీర ఏదో ప్రమాదంలో ఉన్నాడు, నేను ఎలా సహాయపడను? నేను దగ్గరికి వెళ్తే నన్ను చంపేస్తాడేమో. ఇప్పటికైనా వీర గర్వం పోయింటే బాగుండు, ఎవరో ఒకరు సాయం చేద్దురు అని ఆలోచించసాగింది.
అక్కడే ఉన్న మధు అనే జింక పిల్ల కూడా బాధపడుతూ ఆలోచించసాగింది. మాలాంటి వాళ్లకు ఎప్పుడు తిందామా అని ఎదురు చూస్తాడు ఈ వీర. ఇప్పటికైనా మంచితనం విలువ ఇతనికి తెలిస్తే బాగున్ను. ఇప్పటికైనా బుద్ధి వస్తుందో లేదో చూద్దాం అని అనుకుంటుంది. సోను కోతిపిల్ల కూడా దూరం నుండి చూస్తూ, నన్ను ఎన్నిసార్లు వెక్కిరించాడో, నేను అస్సలు సాయం చెయ్యను, వీడికి సాయం చేస్తే నా ప్రాణాల మీదకే వస్తుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వీర బాధగా అరుస్తూ ఉంటాడు. నన్ను ఎవరైనా కాపాడండి, నన్ను ఎవరైనా కాపాడండి అంటూ బాధగా మూలుగుతుంటాడు. రాణి వడ్రంగి పిట్ట ధైర్యంగా వీరా ముందుకు వస్తూ, వీరా, నీకు నేను సాయం చేయగలను, కానీ నీవు నాకు ఒక వాగ్దానం చేయాలి. ఇక నుంచి ఎవరినీ హింసించకూడదు, అందరితో స్నేహంగా ఉండాలి. నువ్వు నాకు మాట ఇస్తేనే నేను నీకు సాయం చేస్తాను అని అడుగుతుంది. వీర నొప్పితో తల ఊపుతూ మాట కూడా మాట్లాడలేడు. రాణి వీరా దగ్గరగా వచ్చి తన నోటితో వీరా నోట్లో ఉన్న ఎముకను బయటకు తీస్తుంది. ఇదిగో వీరా, నీ గొంతు సరైంది, ఇంకా నీకు నొప్పి కూడా ఉండదు, కానీ నువ్వు నాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి అని గుర్తు చేస్తుంది. వీర నొప్పి తగ్గినందుకు ఆనందంగా ఊపిరి తీసుకుంటూ, రాణి, నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు. ఇప్పుడు నాకు అర్థమైంది, మంచితనం, దయ ఉంటే ఎవరైనా శక్తివంతులు అవుతారు. ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి ఇంకొకరి అవసరం ఉంటుంది, కాబట్టి అందరితో మంచిగా ఉండాలని నాకు ఈరోజు అర్థమైంది. నేను ఇక నుండి అందరితోని మంచిగానే ఉంటాను, అందరితోనూ కలిసిమెలిసి ఉంటాను అని రాణికి వాగ్దానం చేసింది వీర. ఇక ఆ రోజు తర్వాత వీర మంచివాడుగా మారి అందరితోనూ కలిసిమెలిసి ఉంటాడు. కానీ అక్కడ ఉన్న జంతువులు కొన్ని వీరాను నమ్మేవి కాదు. ఒకరోజు మధు జింక ఆహారం తీసుకుంటుండగా వేటగాడు వల వేయడానికి ప్రయత్నిస్తాడు. అది చూసిన వీర వేటగాడికి భయపెట్టి జింక అక్కడి నుంచి పారిపోయేలా చేసి వేటగాడి నుండి జింకను రక్షిస్తాడు. అప్పుడు అడవిలో జంతువులన్నీ చూసి, అరే, వీర నిజంగానే మారిపోయాడు అని ఆశ్చర్యపోసాగారు. ఇదంతా చూసిన లక్కీ, నిజమా, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను, వీర నిజంగా మారిపోయాడా అంటూ తనలో తాను అనుకోసాగింది. ఇది చూసిన రాణి వీర దగ్గరికి వచ్చి, చూసావా వీరా, నిజమైన శక్తి అంటే కేవలం బలం కాదు, తెలివి, మంచి మనసు కూడా. కాబట్టి ఇక నుంచి నువ్వు అందరికీ నిజమైన నాయకుడు అవుతావు అని చెప్తుంది. వీరాల మార్పుకి అడవిలో జంతువులన్నీ ఆనందపడతాయి. తరువాత వీర నిజమైన నాయకుడిగా ఉంటూ తెలివి, మంచితనం, దయ, జాలి, కరుణ, బలం అన్ని లక్షణాలు సరైన సమయంలో చూపిస్తూ అడవిలో జంతువులన్నింటి క్షేమ సమాచారాలు తెలుసుకొని వాటిని క్షేమంగా ఉంచసాగాడు. ఈ కథలో నీతి ఏంటో అర్థమైందా? నాయకుడు అనేవాడు భయంతో పాలించకూడదు. ప్రేమ, శక్తి, బలం, తెలివి, దయ అన్ని లక్షణాలు కలగలిపి ఉంటేనే నిజమైన నాయకుడు అవుతాడు. చూశారుగా పిల్లలు, నిజమైన నాయకుడు అంటే ఎలా ఉండాలో. మీరు కూడా నిజమైన నాయకుడిగా ఉండాలనుకుంటున్నారా? అయితే ఇప్పటి నుంచి ప్రయత్నించండి. అలాగే మీకు తెలిసిన నిజమైన నాయకుడు ఇలాంటి లక్షణాలతో ఎవరైనా ఉంటే కింది కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ కూడా ఒత్తండి. మా నుంచి వచ్చే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.